హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి పరీక్షల్లో బడ్జెట్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఈ వీడియోలో కేంద్ర బడ్జెట్ 2025-26కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాలని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. కేంద్ర బడ్జెట్ 2025-26కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రీసెంట్లీ హూ హ్యాస్ ప్రజెంటెడ్ ది యూనియన్ బడ్జెట్ 2025 to 2026 ఇన్ పార్లమెంట్? ఇటీవల పార్లమెంట్లో 2025-26 కేంద్ర బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు అని చెప్పేసి అడిగారు. సో కేంద్ర బడ్జెట్ని ఎవరైనా కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వారు ప్రవేశపెడతారు కాబట్టి ప్రస్తుత కేంద్రానికి సంబంధించినటువంటి దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కాబట్టి సో ఆవిడ కేంద్ర బడ్జెట్ను 2025-26కి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సో కాబట్టి ఆన్సర్ బి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఇక్కడ చూసినట్లయితే నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా 8th యూనియన్ బడ్జెట్ని ప్రజెంట్ చేయడం జరిగిందండి పార్లమెంట్లో. సో 8వసారి ఆవిడ యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో నిర్మలా సీతారామన్ గారు. అలాగే మోస్ట్ టైం బడ్జెట్ ప్రజెంటెడ్ బై అని చెప్పేసి అడిగారు. సో ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్ గారు 10 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి కేంద్ర మంత్రిగా ఆయనకి రికార్డ్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుత ఆర్థిక మంత్రి అండి భారతదేశానికి సంబంధించి. సో ఆవిడ 8వసారి కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ఆవిడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ అనేటువంటి ఆయన 10 సార్లు కేంద్ర బడ్జెట్ను అత్యధిక సార్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా ఆయన పేరు మీద రికార్డ్ అయితే ఉంది. కేంద్ర మంత్రులకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేశానండి. అలాగే ఆ పీడిఎఫ్ మెటీరియల్స్ని 499 రూపీస్ మెగా కోర్స్లో పెట్టాను. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్లో కూడా యాడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఆ కోర్సెస్ తీసుకొని కనీసం ఈ రోజు నుంచైనా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఇక్కడ కొన్ని టెర్మినాలజీస్ అండ్ వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. సో బడ్జెట్ 2025కి సంబంధించి చూస్తే అసలు బడ్జెట్ అంటే ఏంటనేది చూసుకుంటే, వాట్ ఈజ్ బడ్జెట్ అంటే ఇట్ ఈజ్ యాన్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండి. ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సరిపోయేటువంటి కావాల్సినటువంటి నిధులన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ని ఇక్కడ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదా బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ యొక్క బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గారు. సో దీనికి సంబంధించి ఈ బడ్జెట్ అనేది రాబోయేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో 2025-26కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి గవర్నమెంట్ ఖర్చు పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ ఏంటి,
వచ్చేటువంటి ఆదాయం ఏంటనేది మనకి ఈ బడ్జెట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బడ్జెట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారనేది చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ డివిజన్లో ఉండేటువంటి నోడల్ బాడీ ఏదైతే ఉంటుందో ఆ నోడల్ బాడీ ఈ యొక్క బడ్జెట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి మన భారత రాజ్యాంగంలో ఈ బడ్జెట్ గురించి అనేది చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్టికల్ 112 ఏం చెప్తుంది అంటే యూనియన్ బడ్జెట్ గురించి తెలియజేస్తుందండి. అంటే యూనియన్ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి సంబంధించి బడ్జెట్ గురించి కూడా మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 12 అనేది మెన్షన్ చేశారు. సో అది ఏం చెప్తుంది అంటే విచ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్తుందన్నమాట. సో ఆర్టికల్ 12 అనేది యూనియన్ బడ్జెట్ గురించి రిఫర్ చేస్తూ అది ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్గా మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత యూనియన్ బడ్జెట్ని ఫస్ట్ టైం ప్రవేశపెట్టినటువంటి ఫస్ట్ టైం యూనియన్ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే అది కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత. సో ఎవరు అంటే 26 నవంబర్ 1947న ఆర్కే షణ్ముఖం చెట్టి అనేటువంటి ఆయన ఈ యొక్క బడ్జెట్ని ఫస్ట్ టైం మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 26 నవంబర్ 1947న ఈయన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఇంజిన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ది యూనియన్ బడ్జెట్ 2025-26? యూనియన్ బడ్జెట్ 2025-26లో ఎన్ని అభివృద్ధి ఇంజన్లు గుర్తించబడ్డాయి? మొత్తం ఎన్ని గుర్తించబడ్డాయి అంటే 4 అండి. 4 డెవలప్మెంట్ ఇంజిన్స్ ఇంజిన్స్ ఆఫ్ డెవలప్మెంట్కి సంబంధించి గుర్తించబడ్డాయి అన్నమాట. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూస్తే ఆ ఇంజిన్స్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్, ఎంఎస్ఎంఈ అంటే మీడియం స్కేల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్, ఈ 4 కూడా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇంజిన్స్గా, అభివృద్ధి ఇంజన్లుగా వీటిని గుర్తించారు. సో దీనికి సంబంధించి ఆ 4 ఇంజన్లు ఏంటనేది చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండి, సెకండ్ వచ్చేసి ఎంఎస్ఎంఈ, థర్డ్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ అనమాట. మన దేశం వేరే దేశాలకి చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అది 4th ఇంజన్గా, అభివృద్ధి ఇంజన్గా దీన్ని గుర్తించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే దాని యొక్క తుది గమ్యస్థానం టు రీచ్ ఇట్స్ ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే వికసిత్ భారత్. వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ 4ని కూడా అభివృద్ధి ఇంజన్లుగా గుర్తించడం జరిగింది. సో ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం వారికి అలాగే తెలుగు మీడియం వారికి ఇద్దరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండే విధంగా ఇలా చాలా మంచిగా ఎవరు చేయనటువంటి విధంగా తెలుగులో మేము మీకోసం ఈ విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే మెగా కోర్స్లో మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, వేరే కోర్సెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇందులో తెలుగులో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి, ఇంక్లూడింగ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట టాపిక్స్. అండ్ దీనితో పాటు మీకు 30,000+ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన బిట్స్ బైలింగ్వల్లో ఉంటాయండి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన బిట్స్ కూడా ఉంటాయి. 30,000+ బిట్స్ ఉంటాయి. అండ్ దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఈ ఒక్క కోర్సులోనే ఉంటుంది, 4,000+ బిట్స్ ఉంటాయి. అండ్ దీనితో పాటు మీకు మాక్ టెస్ట్లు 15 మాక్ టెస్ట్లకి సంబంధించి ప్రస్తుతానికి 6 మాక్ టెస్ట్లు అయితే యాడ్ చేశాము. మిగిలినవి ఇమీడియట్గా ఫ్యూ డేస్లోనే యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని కోర్సెస్ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఈ మెగా కోర్స్ తీసుకోండి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది, అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది, ఇంకా 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది. ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి, చాలా బాగుంటాయి బిట్స్. సో ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. బడ్జెట్ 2025 అండ్ 26కి సంబంధించి ఫోకస్ ఏరియా చూసుకుంటే ఇక్కడ వికసిత్ భారత్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ అంటే నియమాలు ఏంటనేది చూస్తే ఇక్కడ మనకి క్లియర్గా ఉన్నాయి చూడండి. అగ్రికల్చరల్ ఎక్సలెన్స్ అయితే ఉండాలి, అంటే ఫార్మర్స్ మేకింగ్ అవర్ కంట్రీ ద ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్. సో ఇక్కడ చూసుకుంటే మన దేశంలో ఉన్నటువంటి రైతులు మన భారతదేశాన్ని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా మార్చాలి అనేటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా ఉమెన్స్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అయితే ఉండాలి, అంటే 70% ఉమెన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్ లైక్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ లేదా ఎకనామిక్కి సంబంధించినటువంటి
పర్టికులర్ అంశాల్లో 70% ఉమెన్ పార్టిసిపేషన్ ఉండాలని చెప్పేసి ఈ వికసిత్ భారత్కి సంబంధించిన నియమాల్లో పెట్టుకున్నారు. అలాగే స్కిల్డ్ లేబర్ ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ ఈ యొక్క ప్రిన్సిపల్స్లో యాడ్ చేయడం జరిగింది. 100% స్కిల్డ్ లేబర్ విత్ మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్తో స్కిల్డ్ లేబర్ని కలిగి ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే నైపుణ్యం కలిగినటువంటి ఆ పర్టికులర్ లేబర్ ఎవరైతే ఉంటారో సో వారందరూ కూడా 100% మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్తో ఒక అర్థవంతమైనటువంటి ఉపాధి కలిగినటువంటి స్కిల్ఫుల్ లేబర్ని కలిగి ఉండాలని చెప్పేసి ఈ ప్రిన్సిపల్స్లో పెట్టారు. ఇంకా జీరో పావర్టీ ఉండాలి, అంటే ఎన్ష్యూరింగ్ నో వన్ లివ్స్ బిలో ది పావర్టీ లైన్. ఎవరు కూడా పావర్టీ లైన్కి బిలో పావర్టీ లైన్లో ఉన్నవారై ఎవరు కూడా ఉండకూడదు. అందరూ కూడా అబోవ్ పావర్టీ లైన్లోనే ఉండాలి. అందరూ కూడా ఎటువంటి పేదరికంలో ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ ఈ లక్ష్యాల్లో పెట్టుకున్నారు. ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ ప్రిన్సిపల్స్లో యాడ్ చేయడం జరిగింది. ప్రొవైడింగ్ యాక్సెస్ టు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. సో చదువుకునేటువంటి ప్రతి పిల్లలకి కూడా, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా, కాలేజ్కి వెళ్ళేటువంటి వారికి సో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి ప్రిన్సిపల్ని పెట్టుకున్నారు. ఇంకా హెల్త్ కేర్ యాక్సెస్ చూసుకున్నట్లయితే ఎన్ష్యూరింగ్ హై క్వాలిటీ, ఎఫోర్డబుల్ అండ్ కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్లో వికసిత్ భారత్ ప్రిన్సిపల్స్లో పెట్టుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ది యూనియన్ బడ్జెట్ 2025-26? 2025-26 కేంద్ర బడ్జెట్ యొక్క ఇతివృత్తం ఏమిటి? థీమ్ అంటే ఇతివృత్తం. ఓకే, సో దీనికి సంబంధించిన థీమ్ ఏంటంటే సబ్కా వికాస్ అండి. ఓకే, సబ్కా వికాస్ అనేది 2025-26 ఈ పర్టికులర్ కేంద్ర బడ్జెట్కి సంబంధించి పెట్టుకున్నటువంటి థీమ్ అనమాట, అంటే ఇతివృత్తం. ఇక్కడ సబ్కా వికాస్ అంటే ఏంటంటే సబ్కా వికాస్ మీన్స్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఫర్ ఆల్, అంటే అభివృద్ధి పురోగతి అనేది ఈ సబ్కా వికాస్కి సంబంధించినటువంటి మీనింగ్ అండి. ఈ సబ్కా వికాస్కి సంబంధించిన అర్థం ఏంటంటే అందరూ కూడా అభివృద్ధి చెందాలి, అలాగే పురోగతిలోనికి రావాలి అనేది ఈ సబ్కా వికాస్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ది యూనియన్ బడ్జెట్ 2025-26 ప్రపోజెస్ డెవలప్మెంట్ మెజర్స్ ఫోకసింగ్ ఆన్ విచ్ గ్రూప్? కేంద్ర బడ్జెట్ 2025-26 అభివృద్ధి చర్యలను ప్రతిపాదిస్తుంది, ఏ సమూహాలపై దృష్టి సారిస్తుంది అని చెప్పేసి అడిగారు. అది వేటిపైన ఎక్కువ దృష్టి పెడుతుంది అంటే ఓకే, బడ్జెట్ 2025-26 అనేది దేనిపైన ఎక్కువగా ఫోకస్ పెడుతుంది అంటే గరీబ్ అంటే పేదరికం పైన, యువత పైన, అలాగే అన్నదాత అంటే ఫార్మర్స్ పైన, నారి అంటే ఉమెన్ పైన. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ 4 అంశాలపైన ఫోకస్ అయితే పెడుతుందన్నమాట. ది బడ్జెట్ ఎయిమ్స్ టు ఇనిషియేట్ ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్స్ ఇన్ ట్యాక్సేషన్, పవర్ సెక్టర్, అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ రెగ్యులేటరీ రిఫార్మ్స్. దీనికి సంబంధించి ఈ యొక్క రిఫార్మ్స్ని తీసుకొచ్చి వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయాలనేటువంటి ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది ఈ బడ్జెట్లో. సో బడ్జెట్ లక్ష్యం ఏంటంటే పన్నులు, విద్యుత్ రంగం, పట్టణాభివృద్ధి, మైనింగ్, ఆర్థిక రంగం మరియు నియంత్రణ సంస్కరణలో పరివర్తనాత్మక సంస్కరణలు ప్రారంభించడం అనేది ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యాలండి. సో బడ్జెట్లో మనకి మొత్తం 4 ఇంజిన్స్గా పెట్టుకున్నారు కదా, అందులో ఫస్ట్ ఇంజిన్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టారు. సో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి చూస్తే ఇందులో మనకి క్వశ్చన్ వచ్చేసి అండర్ బడ్జెట్ 2025-26 హౌ మెనీ లో అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్స్ విల్ బీ కవర్డ్ అండర్ ప్రైమ్ మినిస్టర్ ధాన్య కృషి యోజన? 2025-26 బడ్జెట్ కింద ఎన్ని తక్కువ వ్యవసాయ ఉత్పాదకత కలిగినటువంటి జిల్లాలు ప్రధానమంత్రి ధాన్య కృషి యోజన పరిధిలోకి వస్తాయని చెప్పేసి అడిగారు. సో అవి మొత్తం ఏంటంటే 100 అండి. ఓకే, 100 జిల్లాలు తక్కువ వ్యవసాయ ఉత్పాదకత కలిగినటువంటి జిల్లాల పరిధిలోనికి ఈ ప్రధానమంత్రి ధాన్య కృషి యోజన పరిధిలోనికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ ప్రధానమంత్రి ధాన్య కృషి యోజన అనేటువంటి పథకం లేదా ఈ పర్టికులర్ ప్రోగ్రాం ద్వారా బెనిఫిటింగ్ అంటే ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుంది అంటే 1.7 కోట్ల మంది రైతులకి ప్రయోజనం చేకూరుతుంది. ఇది నీటిపారుదల మరియు పంట కోత తర్వాత నిల్వ సౌకర్యాలను మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఓకే, నీటిపారుదల మరియు పంట కోత తర్వాత ఆ పంటని నిల్వ చేసుకోవడానికి సంబంధించిన సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రోగ్రాం అనేది కవర్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఆత్మనిర్భర
ది ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ మిషన్ అనౌన్స్డ్ ఇన్ ది యూనియన్ బడ్జెట్ 2025-26 ఫోకసెస్ ఆన్ విచ్ పల్సెస్? యూనియన్ బడ్జెట్ 2025-26లో ప్రకటించినటువంటి పప్పు ధాన్యాల రంగంలో ఆత్మనిర్భరత మిషన్ ఏ పప్పు ధాన్యాలపై దృష్టి పెడుతుంది? అది ఏ పప్పు ధాన్యాలపై అంటే తుర్, ఉరద్, మసూర్. తుర్, ఉరద్, మసూర్ అనేటువంటి యొక్క పప్పు ధాన్యాలపై ఈ యొక్క ఆత్మనిర్భరత మిషన్ అనేది ఎక్కువ దీనిపైన దృష్టి పెట్టడం జరుగుతుందండి. సో ఇక్కడ చూస్తే ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ మిషన్ అదేంటంటే 6 year మిషన్ అనమాట. సో ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ మిషన్ అనేది ఒక 6 సంవత్సరాల మిషన్ ఇది. సో ఇది స్పెషల్గా దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే తుర్, ఉరద్ అండ్ మసూర్ అనేటువంటి యొక్క పప్పు ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేసి వాటిని డెవలప్ చేయడానికి సంబంధించి హెల్ప్ చేస్తుంది. సో సెంట్రల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో నాఫెడ్ అండ్ NCCF అవి విల్ బై దీస్ 3 pulses ఫర్ నెక్స్ట్ 4 years. సో సెంట్రల్ ఏజెన్సీస్ అయినటువంటి నాఫెడ్, NCCF అనేటువంటి 2 సంస్థలు కూడా ఈ 3 pulses పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో తుర్, ఉరద్, మసూర్ అనేటువంటి పప్పు ధాన్యాలు వాటిని రాబోయేటువంటి 4 సంవత్సరాల పాటు ఈ 2 డిపార్ట్మెంట్ల వారు వాటిని కొనడం జరుగుతుంది రైతుల దగ్గర నుంచి. సో పప్పు ధాన్యాల మిషన్లో ఆత్మనిర్భరత అనేది 6 సంవత్సరాల మిషన్ అనమాట. ఇది ప్రత్యేకంగా వేటిపైన దృష్టి పెడుతుంది అంటే తూర్, ఉరద్ మరియు మసూర్ అనేటువంటి ఈ పప్పు ధాన్యాలపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. సో ఏ కేంద్ర సంస్థలు ఈ 3 పప్పు ధాన్యాల్ని రాబోయేటువంటి 4 సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తాయంటే నాఫెడ్ అలాగే NCCF అనేటువంటి సంస్థలు వీటిని బై చేయడం జరుగుతుంది రైతుల దగ్గర నుంచి. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది న్యూ ఎన్హాన్స్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ KCC లిమిట్ యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్ 2025-26? కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకారం కొత్త మెరుగైన కిసాన్ క్రెడిట్ కార్డ్ KCC పరిమితి ఎంత అని చెప్పేసి అడిగారు. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ KCCకి సంబంధించినటువంటి పరిమితి 5 lakh rupees అండి. ఓకే, సో 5 lakh rupees అనమాట. గతంలో ఈ KCC లిమిట్ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి లిమిట్ 3 lakhs ఉండేది, అది 5 lakhs వరకు పెరగడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ప్రొవైడ్ షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఇక్కడ చూసుకుంటే 7.7 కోట్ల మంది రైతులు ఎవరైతే ఉంటారో వారికి షార్ట్ టర్మ్ లోన్లు ఇప్పించడానికి సంబంధించి ఈ యొక్క KCCకి సంబంధించినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది డ్యూరేషన్ ఆఫ్ ది మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అనౌన్స్డ్ ఇన్ ది యూనియన్ బడ్జెట్ 2025-26? 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించినటువంటి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ వ్యవధి ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఈ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ వ్యవధి ఎంత అంటే 5 years అండి. ఓకే, 5 సంవత్సరాలు దీనికి సంబంధించినటువంటి వ్యవధి అయితే ఉంచారు. సో ఇక్కడ చూసుకుంటే ఇండియా ర్యాంక్స్ 2nd ఇన్ కాటన్ ప్రొడక్షన్ బట్ 39th ఇన్ ఈల్డ్. భారతదేశం పత్తి ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది, కానీ దాని యొక్క దిగుబడిలో చూస్తే మాత్రం 39వ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ర్యాంక్ అయితే ఉందండి. సో ప్రొడక్షన్లోనేమో 2వ స్థానంలో ఉంది పత్తి ఉత్పత్తిలో, కానీ దాని యొక్క దిగుబడి చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువే ఉంది, 39వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ విల్ ది మఖానా బోర్డ్ బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్ 2025-26? 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రకారం మఖానా బోర్డును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు? ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉందండి. సోషల్ మీడియాలో కూడా ఈ మఖానా ప్రొడక్షన్కి సంబంధించి ఈ మఖానా ఫుడ్ గురించి బాగా వైరల్ అయితే అయింది. సో ఈ మఖానా బోర్డును 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రకారం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అంటే బీహార్ రాష్ట్రంలో ఈ యొక్క మఖానా బోర్డును ఏర్పాటు చేయబోతున్నారండి. సో ఈ మఖానా ఫుడ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ మఖానాకి సంబంధించినటువంటి ఎయిమ్ చూసుకుంటే టు ఎన్హాన్స్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్ వాల్యూ ఎడిషన్ ఆఫ్ మఖానా. సో దీని యొక్క లక్ష్యం వచ్చేసి మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు దాని యొక్క విలువను జోడించి దాన్ని మెరుగుపరచడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అంశం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ విల్ ఏ న్యూ యూరియా ప్లాంట్ విత్ ఏ 12.7 lakh metric ton కెపాసిటీ బి ఎస్టాబ్లిష్డ్ టు బూస్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ? వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సంబంధించి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కొత్త యూరియా ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తారు? దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే అస్సాం రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారండి. 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి కొత్త యూరియా ప్లాంట్ని
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సంబంధించి అస్సాం స్టేట్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ది ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ న్యూ బ్రౌన్ ఫీల్డ్ అమ్మోనియా యూరియా కాంప్లెక్స్ ఆఫ్ 12.7 lakh మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ 12.7 లక్షల మెట్రిక్ టన్నుల కొత్త బ్రౌన్ ఫీల్డ్ అమ్మోనియా యూరియా కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రతిపాదన అయితే చేశారు. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే అస్సాం రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారండి. సో ఫస్ట్ ఇంజిన్ అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి చూసాము. ఇప్పుడు సెకండ్ ఇంజిన్ వచ్చేసి ఎంఎస్ఎంఈస్కి సంబంధించి చూద్దాము. మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే న్యూ క్లాసిఫికేషన్ క్రైటీరియా ఫర్ ఎంఎస్ఎంఈస్, న్యూ క్లాసిఫికేషన్ క్రైటీరియా ఫర్ ఎంఎస్ఎంఈస్ చూసుకుంటే ఇక్కడ దీని యొక్క క్రోర్స్లో మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఓకే, తర్వాత ఇన్వెస్ట్మెంట్ టర్న్ ఓవర్ ఏంటనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో మైక్రో ఎంటర్ప్రైజెస్ అయితే ఇక్కడ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ 1 crore ఉంటే సో దాని యొక్క రివైజ్డ్ వచ్చేసి 2.5 crore టార్గెట్ పెట్టుకున్నారు. టర్న్ ఓవర్ వచ్చేసి కరెంట్ 5 crores అలా ఉంటే రివైజ్డ్ వచ్చేసి 10 crores వరకు టార్గెట్ పెట్టుకున్నారు. స్మాల్ ఎంటర్ప్రైజెస్ అయితేనేమో ఇన్వెస్ట్మెంట్ 10 crore, దాని యొక్క రివైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ 25 crore పెట్టుకున్నారు. ఇంకా టర్న్ ఓవర్ వచ్చేసి కరెంట్ అంటే ప్రస్తుతం 50 crores అనుకుంటే దాని యొక్క రివైజ్డ్ టర్న్ ఓవర్ వచ్చేసి స్మాల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి 100 crores పెట్టుకున్నారు. ఇంకా మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ కరెంట్ ప్రస్తుతం 50 crores ఉంటే దాని యొక్క రివైజ్డ్ అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ 125 crores ఉండాలని చెప్పేసి పెట్టుకున్నారు. ఇంకా టర్న్ ఓవర్ వచ్చేసి కరెంట్ అంటే ప్రస్తుతం 250 crores అయితే రివైజ్డ్ దాని యొక్క టార్గెట్ 500 crores పెట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి టాపిక్లో ఈ క్వశ్చన్స్ చూద్దాము. అండర్ ది మైక్రో ఎంటర్ప్రైజ్ క్రెడిట్ కార్డ్స్ హౌ మచ్ క్రెడిట్ ఫెసిలిటీ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్. మైక్రో ఎంటర్ప్రైజ్ క్రెడిట్ కార్డుల కింద సూక్ష్మ సంస్థలకు ఎంత క్రెడిట్ సౌకర్యం అందించబడుతుంది? సో మొత్తం ఎంత క్రెడిట్ సౌకర్యం అంటే 5 lakhs అండి, 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో 5 lakhs. సో ఇక్కడ చూసుకుంటే 5 lakh క్రెడిట్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవి ఎన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ కంటే 10 lakh మైక్రో ఎంటర్ప్రైజెస్కి సంబంధించి సూక్ష్మ సంస్థలు అంటారు తెలుగులో. ఈ సూక్ష్మ సంస్థలకి సంబంధించి 5 లక్షల క్రెడిట్ సౌకర్యం అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది న్యూ క్రెడిట్ గ్యారంటీ కవర్ ఫర్ ఎంఎస్ఎంఈస్ యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్ 2025? 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రకారం ఎంఎస్ఎంఈలకు కొత్త క్రెడిట్ గ్యారంటీ కవర్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో కొత్త క్రెడిట్ గ్యారంటీ కవర్ వచ్చేసి 10 crores అండి, 10 కోట్ల రూపాయలు. ఓకే, 10 కోట్ల రూపాయలు ఇక్కడ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్ప్లెనేషన్ క్రెడిట్ గ్యారంటీ కవర్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఓకే, క్రెడిట్ గ్యారంటీ కవర్ ఫర్ ఎంఎస్ఎంఈస్ చూస్తే ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5 crore to 10 crore అండి. సో ఈ క్రెడిట్ గ్యారంటీ కవర్ని 5 crores నుంచి 10 crores ఇంక్రీజ్ చేశారు. దిస్ మీన్స్ దట్ ఎంఎస్ఎంఈస్ కెన్ నౌ యాక్సెస్ హయ్యర్ లోన్ అమౌంట్స్ విత్ లెస్ రిస్క్. ఓకే, సో ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ లోన్ పొందొచ్చు, చాలా తక్కువ రిస్క్ అయితే ఉంటుంది. సో ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కవర్ చూసుకుంటే అది 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు. దీని అర్థం ఎంఎస్ఎంఈలు ఇప్పుడు తక్కువ రిస్క్తో అధిక రుణ మొత్తాలను పొందగలవు అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఎక్స్పెక్టెడ్ జాబ్ జనరేషన్ అండర్ ది స్కీమ్ ఫర్ లెదర్ అండ్ ఫుట్వేర్ యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్ 2025-26? కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకారం తోలు మరియు పాదరక్షల పథకం కింద ఎంత ఉద్యోగ సృష్టిని ఆశించవచ్చు అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి 22 lakhs అండి. 22 లక్షలు తోలు మరియు పాదరక్షల పథకం కింద 2025-26 బడ్జెట్ ప్రకారం ఇంత ఉద్యోగాల్ని సృష్టించాలి అని చెప్పేసి అంటే 22 లక్షల ఉద్యోగాల్ని ఆ పర్టికులర్ కేటగిరీలో సృష్టించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ ఫర్ లెదర్ అండ్ ఫుట్వేర్. ఓకే, లెదర్ అండ్ ఫుట్వేర్కి సంబంధించి ఇక్కడ ఫోకస్ ప్రొడక్ట్ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎన్ని లక్షల ఉద్యోగాల్ని జనరేట్ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 22 లక్షల ఉద్యోగాల్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే టర్న్ ఓవర్ వచ్చేసి 4 lakh crore టర్న్ ఓవర్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 1.1 lakh crore ఎక్స్పోర్ట్స్ని ఇక్కడ దీనికి సంబంధించి లక్ష్యంగా పెట్టుకున్నారు. తోలు మరియు పాదరక్షల కోసం ఫోకస్ ఉత్పత్తి పథకం అనేది పెట్టడం జరిగిందండి. 22 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ పథకం ద్వారా.
సో 4 లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ని క్రియేట్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎగుమతులు వచ్చేసి 1.1 లక్షలు కోట్లకి సంబంధించి 1.1 లక్ష కోట్లకి సంబంధించి ఎగుమతులు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ విల్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్ 2025. 2025 కేంద్ర బడ్జెట్ ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎక్కడ స్థాపించబడుతుంది? అది ఎక్కడ స్థాపించబడుతుంది అంటే బీహార్ స్టేట్లో అండి. సో బీహార్ రాష్ట్రంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అనేది స్థాపించబడుతుంది అన్నమాట. సో ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎయిమ్ చూసుకుంటే టు ఎన్హాన్స్ ఇన్కమ్ ఫర్ ది ఫార్మర్స్ అండ్ టు ప్రొవైడ్ స్కిల్లింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ది యూత్. అంటే రైతులకు ఆదాయాన్ని పెంచడం మరియు యువతకు నైపుణ్యం, వ్యవస్థాపకత మరియు ఉపాధి అవకాశాలను అందించడం అనేది ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం అండి. సో ఈ యొక్క కొత్త ఇన్స్టిట్యూట్ని బీహార్ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఇప్పటివరకు మనం ఫస్ట్ ఇంజిన్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సెక్టార్ యొక్క బడ్జెట్ గురించి, సెకండ్ ఇంజిన్ ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల గురించి అండ్ వాటి యొక్క లక్ష్యాల గురించి చూసాము. ఇది థర్డ్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫోర్త్ వన్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఫోర్త్ ఎయిమ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. ఇందులో మీకు అన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది, సపరేట్గా మీరు తీసుకోవచ్చు. 199 రూపీస్ మెగా మాక్ టెస్ట్ కోర్స్ కూడా ఉంది. 6 మాక్ టెస్ట్లు అయితే యాడ్ చేశాము, మిగిలినవి కూడా యాడ్ చేస్తాము. ఓకే, అవి మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంకా ఇంగ్లీష్ 99 రూపీస్ మెగా కోర్స్ అయితే ఉందండి, టెస్ట్ సిరీస్కి సంబంధించి అన్ని టాపిక్స్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.